ఇక రాజధాని అమరావతి నిర్మాణ పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారైంది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ఆయన పునఃప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయనున్న వెనుక బహిరంగ సభ కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే సచివాలయం వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచి పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా ప్రజలు హాజరయ్యేలాగా కార్యాచరణ రూపొందించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలో భాగంగానే భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఏపీ రాజధాని అమరావతి దేశవ్యాప్తంగా చేరికగా నిలుస్తుందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కారణం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా ప్రతి ఒక్కరు కూడా అమరావతిని అభివృద్ధి చేయడం, అభివృద్ధితో పాటు అమరావతి దేశానికి ఒక తలమానికంగా ఉండాలంటూ కూడా చంద్రబాబు ఆలోచన కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాలూకా ఆలోచన విధానం వల్ల అయితే మాత్రం అమరావతికి అయితే మాత్రం చిరులు అందించేందుకైతే మాత్రం కేంద్రం సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్రం నుంచి అమరావతి అభివృద్ధి కొరకు అయితే కనుక చాలా వరకు డెవలప్మెంట్ కొరకు అయితే మాత్రం ఫండ్స్ అయితే రిలీజ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో ప్రధాని మోదీ అమరావతి నిర్మాణం కోసం కొంత అమౌంట్ తో పాటు ఆయనే వచ్చి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమాలతో పాటు శంకుస్థాపన తర్వాత జరగాల్సిన పనులను కూడా పరుగులు పెట్టించిన పరిస్థితి అయితే. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అమరావతిని నిర్లక్ష్యం చేయడం, అమరావతి పట్ల ఒక చిన్న చూపు చూడడంతో అయితే మాత్రం కేంద్రం మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అమరావతిలో నిర్మాణ పనులు మళ్ళీ వేగవంతం చేసేందుకు అమరావతి పునఃనిర్మాణానికి అయితే మాత్రం మే 2వ తేదీన వచ్చేందుకు అయితే సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఇప్పటికే సమాచారం అందింది. అయితే ప్రత్యేకించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానిని కలిసి అమరావతి పునర్నిర్మాణ పనులను పాలు పంచుకోవాలంటూ కూడా అడగడం జరిగింది. దీనికి సంబంధించి కూటమి నేతలందరూ కూడా ఇప్పటికీ దీనిపై అయితే మాత్రం సిద్ధం కూడా ఒక పూర్తి స్థాయిలో ఒక ఆలోచన విధానం కావచ్చు, ఒక లైన్ అయితే తయారు చేసిన పరిస్థితి కూడా కాదు. అయితే మే 2వ తేదీన సచివాలయం వెనక పక్కన ఉన్నటువంటి ప్లేస్ లో అయితే ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి సిఎస్ తో పాటు మంత్రులు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో పాటు వీరందరూ కూడా ఇప్పటికీ స్థల పరిశీలన కూడా చేయడం జరిగింది. దీంతో పాటు ప్రధాని మోదీతో పాటు వచ్చేటువంటి అతిథుల కోసం అయితే కనుక 4 హెలిప్యాడ్లు కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నియమిస్తున్నటువంటి 3 హెలిప్యాడ్లతో పాటు మరొక హెలిప్యాడ్ అయితే కనుక అమరావతి రైతుల భూముల్లో ఏర్పాటు చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సుమారుగా 5 లక్షల మందితో అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలన్న తలపు కూడా ఉంది. దీనికి సంబంధించి ఇటు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి నుంచి సుమారుగా 5 లక్షల వరకు కూడా జనాలు వస్తారంటూ కూడా ఇప్పటికే కూడా పూర్తి స్థాయిలో ఒక రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఇటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలకు కూడా దీనిపై అయితే ఒక పూర్తి స్థాయిగా ఒక నివేదికలు కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధాని మోదీ అమరావతి నిర్మాణం కోసం మళ్ళీ పునరంకితం అవడం, అదేవిధంగా పునర్నిర్మాణానికి మళ్ళీ ప్రత్యేకించి రావడంతో అయితే మాత్రం అమరావతిలో అయితే మాత్రం మొత్తం ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రానున్న రోజుల్లో అమరావతి దేశానికి 2వ రాజధాని అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఇప్పటికే పలువురు నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. టీటీడీ ఎస్వి గోశాలలలో 3 నెలల్లో 100కు పైగా ఆవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలలో ఏపీ రాజకీయాలు హాట్గా మారాయి. గోవుల మరణించాయనే ఆరోపణలు సీరియస్గా తీసుకున్న కూటమి ప్రభుత్వం భూమన కరుణాకర్ రెడ్డిపై సీరియస్ అయింది. దమ్ముంటే టీటీడీ గోశాలను సంధించాలని సవాల్ చేసింది. భూమనను గోశాలకు వచ్చి చూడాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. దీంతో గోశాలను సందర్శించేందుకు వైసీపీ నేతలు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కూటమి, వైసీపీ నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లతో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి,
దేవిక మొత్తం మీద టీటీడీ గోశాలలో దాదాపుగా గత 3 నెలల్లోనే 100 గోవుల వరకు కూడా చనిపోయామంటూ కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనిపైన స్పందించినటువంటి టీటీడీ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో కూడా విచారణకు ఆదేశించడం జరిగింది. గత 4 రోజుల క్రితం కూడా టీటీడీ ఈవో శ్యామలారావు అంటే కొన్ని సంచలన విషయాలు ఆయన కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటికంటే గతంలో 2021 నుంచి 24 వరకు అంటే వైసీపీ ప్రభుత్వం హయాంలోనే పెద్ద సంఖ్యలో గోశాలలో గోవులు చనిపోయినట్లు కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అదే విషయంలోనే ఆ సందర్భంలోనే అప్పట్లో నాసిరకమైనటువంటి అంటే ఆహార పదార్థాలు అంటే పౌష్టికాహారం వాటన్నిటి కూడా అందిస్తూ ఉంటారు. అవన్నీ కూడా కొనుగోలు చేశారు. అందువల్లనే అవన్నీ కూడా చనిపోయినట్లు పరిస్థితి కూడా ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. అప్పట్లో విజిలెన్స్ రిపోర్ట్ ఉన్నప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం అప్పటి ఉన్నటువంటి అధికారులు చర్యలు తీసుకోలేదు. అప్పట్లో అంటే డైరెక్టర్ గా ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి ఆయన కన్సర్న్లోనే ఈ రకమైనటువంటి అక్రమాలు జరిగాయంటూ కూడా ఈవో కూడా మాట్లాడడం జరిగింది. అయితే గత 2 రోజుల నుంచి కూడా తిరుపతిలో ఒక ఉధృత వాతావరణం కొనసాగుతున్నాయి. ఎందుకంటే వరుస సమావేశాలు వరుసగా మీటింగులు పెట్టి అంటే మీడియా సమావేశం నిర్వహించి అంటే ప్రభుత్వాన్ని టీటీడీని ముప్పు తిప్పులు పెడుతున్న నేపథ్యంలో కరుణాకర్ రెడ్డి ఆయన టార్గెట్ చేసుకుంటూ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ అంటే అధిష్టానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం నేరుగా సవాలు విసరడం జరిగింది. భూమన కరుణాకర్ రెడ్డి నేరుగా టీటీడీ గోశాలకు వచ్చి ఎక్కడ గోవులు చనిపోతున్నాయో అక్కడ చూపించాలంటూ కూడా ఇవాళ డెడ్ లైన్ టైం పెట్టడం జరిగింది. ఇవాళ 10 గంటలకంతా కూడా అంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వస్తున్నాం, మీరు నేరుగా భూమన కరుణాకర్ రెడ్డి నేరుగా మీరు టీటీడీ గోశాలకి రండి, ఇక్కడికి వచ్చి ఎక్కడ గోవులు చనిపోయాయో మీరు చూపించాలంటూ కూడా సవాల్ విసరడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఎమ్మెల్యేలు అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నాడు. మరోవైపు భూమన కరుణాకర్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున దాదాపుగా ఒక 100 మంది అంటే ఆయనతో పాటు పార్టీకి అంటే ఉన్నటువంటి ఇంపార్టెంట్ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున గోశాలకు రావడానికి బయలుదేరారు. ఇదే సందర్భంలోనే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని చెప్పి పోలీసులు ఒక్కసారిగా ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. గత అర్ధరాత్రి నుంచి కూడా ఇట్లా ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున వివాదం జరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా టీటీడీ గోశాలకు వచ్చారు. అక్కడ మొత్తం కూడా ఆవులకు సంబంధించిన వాటన్నిటి కూడా సందర్శన చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఇలాంటి ఘటన జరగలేదు. కేవలం అంటే వయోభారం రీత్యా కొన్ని కారణాలతోనే అవి చనిపోయినట్లు కూడా ఒక 43 గోవులు మాత్రం చనిపోయినట్లు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదే సందర్భంలో అక్కడి నుంచి కూడా భూమన కరుణాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. మీరు 10 గంటలకు మేము ఇక్కడికి వస్తామని చెప్పినప్పటికీ కూడా మీరు రాలేదు, మీరు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా అవాస్తవాలంటూ కూడా ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఒకసారిగా భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఆయన రోడ్డు పైన అంటే వాళ్ళ ఇంటి వద్ద అంటే గోశాలకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు ఆయన్ని అంటే అదుపులోకి అంటే అక్కడ హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో పోలీసులు పెట్టి తనను అక్కడికి రానికుండా అడ్డుకుంటున్నారంటూ కూడా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగానే మాజీ మంత్రి రోజా కూడా అంటే అక్కడ ఘాటుగా మాట్లాడి ఆయన భూమన కరుణాకర్ రెడ్డి ఒకనొక దశలో పోలీసుల పైన తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని నేరుగా ఆయన ఇంటి ముందనే రోడ్డు పైన అంటే పనుకొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆయనతో పాటు ఎంపీ గురుమూర్తి కూడా. ఇదే సందర్భంలో ఎంపీ గురుమూర్తి నేరుగా ఇవాళ గోశాలకు కూడా వచ్చారు. అక్కడ కూడా టీటీడీకి సంబంధించిన అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఈ లోపల ఎమ్మెల్యేలతో వాగ్వాదం చోటు చేసుకుంటుంది. సో ఇవాళ ఉదయం నుంచి కూడా ఒక యుద్ధ వాతావరణం తిరుపతిలో చోటు చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు అదేవిధంగానే వైసీపీకి సంబంధించిన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి అంటే టీటీడీ మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఆయన అనుచరులు అదేవిధంగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ అనుచరులు ఇట్లా అంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మాజీ మంత్రి రోజా కావచ్చు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తిరుపతి నగరంలోకి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు రెండు పార్టీల మధ్యన. మొత్తం మీద దీనికి ఫుల్ స్టాప్ పెడతారా లేదంటే ఇంకా కూడా కొనసాగుతుంది అనేది మనం అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ టీటీడీ గోశాలని రెండు పార్టీలు పెద్ద ఎత్తున దీన్ని అంటే వాడుకుంటున్నారు అనేది మాట అంటే విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వస్తున్నాయని మనం చెప్పొచ్చు. దేవిక రైట్, థ్యాంక్ యూ గోపి. ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను మెతుకు సీమలో నిర్వహించేందుకు గులాబీ దళం సిద్ధమవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తలపెట్టిన ఈ సభకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి 2 లక్షలకు పైగా గులాబీ శ్రేణులు తరలిరానున్నారు. ఇక ఈ నేపథ్యంలో గులాబీ దళపతి కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సభ ఏర్పాట్లను ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోని సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పెద్ద ఎత్తున వాల్ రైటింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మండలాలకు సభ ప్రచార సామాగ్రి చేరుకుంది. సభకు తరలి వెళ్లేందుకు బస్సులు, డీసీఎంలు, ఇతర వాహనాలను బుక్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి.
పద్మ ఈ నెల 27న టీఆర్ఎస్ తలపెట్టిన రైతోత్సవ సభకు ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులంతా రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ఆ తర్వాత 10 ఏళ్ళు గవర్నమెంట్లు ఉంటే టీఆర్ఎస్ మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలు జరిగింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి. ఆ తర్వాత మొదటిసారిగా ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారిగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. అది కూడా ఉద్యమాల జిల్లా, ఉద్యమాలకు పురిటిగడ్డ. అది వరంగల్ జిల్లాలోనే హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలంలో నెల 27న భారీ బహిరంగ సభ రైతోత్సవ సభ నిర్వహిస్తుంది. దీనికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేతలంతా కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితుంది. దానిలో భాగంగా మెదక్ జిల్లా ఏదైతే ఉందో పూర్తిగా మెదక్ జిల్లా దానికి రేపు జరగబోయే రైతోత్సవ సభకు ఇప్పటికే భారీ ఎత్తున జన సమీకరణ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఆ జిల్లాలో మెదక్ జిల్లాకు సంబంధించి టీఆర్ఎస్ నేతలంతా కూడా కీలక నేతలంతా అక్కడ ఉన్నారు. ఇవాళ కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఆ నేతలంతా సీనియర్ నేతలంతా అక్కడ ఉండడంతో పెద్ద మొత్తంలో మెదక్ జిల్లాకు భారీ ఎత్తున జన సమీకరణ చేయడం కోసం ఇప్పటికే టీఆర్ఎస్ అంతా భారీ పక్క స్కెచ్ తోటిన పరిస్థితి. దానిలో భాగంగా వెహికల్స్ అరేంజ్మెంట్ కావచ్చు, బస్సులు కావచ్చు, వాహనాలు కావచ్చు, పూర్తి స్థాయిలో సభ నిర్వహించుకోవడం కోసం, సభ సక్సెస్ చేయడం కోసం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మొదటి సభ జరగబోతుంది. ఆ సభకు పెద్ద మొత్తంలో లక్షలాది మంది, సుమారుగా ఒక నియోజకవర్గానికి 1,00,000 చొప్పున జన సమీకరణ తరలించేందుకు ఇప్పటికీ నేతలంతా రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి. అది వరంగల్ జిల్లా నగరాన్ని మొత్తం ఇలా గులాబీ జెండాలతోటి రేకెత్తించేందుకు పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసిన పరిస్థితి. ఆ ఎలకతూతి మొత్తం గులాబీ శోభతోటి నిర్మించే పరిస్థితిలో టీఆర్ఎస్ నేతలంతా పక్క స్కెచ్ తోటి ఉన్న పరిస్థితి. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి అనేక అమలుగానే హామీలను తీసుకొచ్చి ప్రజలను మోసం చేసి మరొకసారి ప్రజలని అధికారం దక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా వారిని చేసుకొచ్చినటువంటి అనేక దాన్ని ఎండగట్టే విధంగా ఇలా కేసీఆర్ ప్లాన్ చేసిన పరిస్థితి. దానిలో భాగంగా ఈ నెల 27న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలకు ఒక దిక్సూచిగా ఇలా ఒక సంకేతం ఇచ్చే దిశగా ఇలా టీఆర్ఎస్ నేతలంతా కూడా స్కెచ్ చేసిన పరిస్థితి. అయితే వరంగల్ సభ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం వరంగల్ జరగబోయే సభలో పిలిపించే అవకాశం ఉంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో 100 సీట్లు తగ్గకుండా టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్పేసి అది వరంగల్ వేదిక నుంచి చెప్పే అవకాశం ఇలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. అట్లా చూసుకుంటూ పోతే ఇలా మెదక్ జిల్లా భారీ మొత్తంలో ఆ సభకు తరలించేందుకు మొత్తం పక్కా స్కెచ్ చేసుకున్న పరిస్థితి. వాహనాల సమీకరణ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, జెండాలు కావచ్చు, అన్ని పూర్తి స్థాయిలో ఇలా టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ నేతృత్వంలో పెద్ద మొత్తంలో రంగం సిద్ధం చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఆ నేతలంతా కేసీఆర్ది మెదక్ జిల్లాకు సంబంధించిన క్యాండిడేట్ కాబట్టి అక్కడి నుంచి పెద్ద మొత్తంలో ప్లాన్ చేసే పరిస్థితి. అయితే ఇట్లా చూసుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలకు ఇలా వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, చూసుకుంటూ పోతే రేపు జరగబోయేటువంటి నెల 27 జరిగే సభ కోసం పెద్ద మొత్తంలో జన సమీకరణ కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి. దానిలో భాగంగానే కేసీఆర్ పెద్ద పలాంతుడు ఉండే పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో అధికారం పోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన అమలు నేతృత్వంలో ఎట్లా జరుగుతుంటే ప్రజల్ని ఎండగట్టే ప్రజలు తీసుకొచ్చి పడుతున్న ఇబ్బందులు కావచ్చు, భూ సమస్యలు కావచ్చు, అనేక ఇబ్బందుల్ని రేపు సభను ఏదికనే ఇలా ఎండగట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్న పరిస్థితి. చూడాలి నిజంగానే కేసీఆర్ ఈ వేదికతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పబోతుండు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అమలు మొత్తం పూర్తి స్థాయిలో చెప్పే అవకాశం అవుతుంది. అదే నిజంగానే ఎందుకంటే పెద్ద మొత్తంలో రాష్ట్రంలో చూసినట్టు జన సమీకరణ వేదికనే టీఆర్ఎస్ నేతలను కూడా స్కెచ్ చేసిన పరిస్థితి ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. కర్నూలు జిల్లాలోని పులిదండకొండ నుంచి గ్రావెల్ కంకర అక్రమ తరలింపులకు మైనింగ్ అధికారులు చెక్ పెట్టలేకపోతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తవ్వే కొద్దీ మైనింగ్ అధికారుల మాయాజాలం బయటపడుతుందని, ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండానే క్వారీల యజమానులు కొండలు తవ్వి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ కంకర అక్రమంగా తరలిస్తున్న క్వారీల నిర్వాహకులు క్రషర్ యాజమాన్యంను వదిలేసి ట్రాక్టర్, లారీలలో కంకర గ్రావెల్ తోలుకుంటున్న చిన్నవారి పట్ల మైనింగ్ అధికారులు ప్రతాపం చూపిస్తున్నారని స్థానికులు చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్. ఉమ్మడి కర్నూలు జిల్లా మైనింగ్ వ్యవహారం అయితే చాలా మాయాజాలంగా మారింది. పరిస్థితి క్షేత్రస్థాయిలో మనం పరిశీలించినట్లయితే మైనింగ్ ఒక మాఫియాగా చెలరేగిపోతున్న అంశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే మైనింగ్ అధికారులు అంటే నిబంధనల మేరకు క్వారీ నిర్వాహకుల పట్ల కానీ, ప్రెషర్ నిర్వహించే వాళ్ళ పట్ల కానీ చర్యలు తీసుకోవాల్సింది పోయి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ అంటే వాళ్ళు అక్రమంగా ఏదైతే సహజ సంపద దోపిడీ చేస్తారో అందులో సగం మైనింగ్ అధికారులు కొట్టేసుకున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే నిన్నటి రోజు BRK న్యూస్ ఈ మైనింగ్ మాఫియాపై గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్ వచ్చిన అనంతరం మైనింగ్ అధికారుల్లో లేదా ఆ శాఖలో కొంత కదలిక వచ్చిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అయితే నామమాత్రపు తనిఖీలతో ఏదైతే కొండలను లేదా గుట్టల్ని పిండి చేస్తున్న క్వారీ నిర్వాహకుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తూ చిన్న చిత్తగా అంటే డ్రైవర్ కావచ్చు, కంకర కావచ్చు, టిప్పర్లు లేదా లారీల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా తరలించుకొని జీవనం సాగించే వారిని అడ్డగించి తనిఖీ చేస్తూ అటువంటి వాహనాలు సీజ్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే నిబంధనల మేరకు కొండను తవ్వి పొడవు కావచ్చు, వెడల్పు కావచ్చు, లోతు కావచ్చు,
ఏ నిబంధన మేరకు ఏ అనుమతుల మేరకు ఉందో అక్కడ తనిఖీలు చేస్తే ఉన్న క్వారీలన్నీ మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ అలాంటి తనిఖీలు కానీ దాడులు కానీ మైనింగ్ అధికారులు చేయట్లేదు. సంవత్సరానికి ఒకసారి ఏదైతే వాళ్ళు సర్వే నిర్వహించి ఆ లోతు, ఎత్తు, అదేవిధంగా వెడల్పు ఎంత చేశారని కరెక్ట్ కొలతలు పట్టాల్సిన అవసరం ఉంటుంది. అలా కొలతలు పట్టినప్పుడు ఖచ్చితంగా క్వారీ నిర్వాహకులు కావచ్చు, ట్రెజర్ ఓనర్లు కావచ్చు, ఖచ్చితంగా నిబంధనలు ఉల్లంఘించి ఏదైతే హద్దులు మీరి కొండను తవ్వేసిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తాయి. కానీ అక్కడే అధికారులు అతి తెలివి ఉపయోగించి ఏదైతే వారికి జరిమానా ఇస్తే కొన్ని కోట్లలో ప్రభుత్వ ఖజానాకు సొమ్ము జరిమానా రూపంలో వస్తా ఉంది. అక్కడ వీళ్ళు తమ అతి తెలివి ఉపయోగించి అక్కడ వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ క్వారీ నిర్వాహకులకు అండగా ఉంటూ ఏదైతే ఖజానా పోవలసిన సొమ్ముని క్వారీ నిర్వాహకులు ప్లస్ మైనింగ్ అధికారులు సగం పంచుకుంటున్నట్లు మనకు తెలుస్తా ఉంది. ఈ రకమైన ఆరోపణలు అంటే గ్రామస్తుల నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి కానీ అనేక రకాలుగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఏదైతే మైనింగ్ అధికారులు ఎందుకు రాయల్టీకి కూడా అంటే రాయల్టీకి అనుమతులు ఇవ్వని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే రాయల్టీకి అనుమతులు ఇస్తే ఆ సొమ్మంతా ప్రభుత్వానికి చేరుతుంది. అయితే నేడు మనం గమనించినట్లయితే రాయల్టీకి మైనార్టీ అధికారులు అనుమతులే ఇవ్వట్లే. అనుమతులు ఇవ్వనేది వారు, అదే విధంగా అనుమతులు ఎక్కడని ప్రశ్నించి అనుమతులు లేవని చెప్పి వాహనాలు సీజ్ చేయడమే వారు అని ఏదైతే బాధితులు వాపోతున్నారు. అనేక పోలీస్ స్టేషన్ లో బళ్ళు పట్టుకొని అంటే ఇప్పటికీ వాహనాలు పట్టి 15 రోజులు 20 రోజులు కావస్తున్నా మేము ఉపాధికి ఇబ్బంది పడుతూ ఉన్నాం, జీవించలేకపోతామని బాధిత జనం ఏదైతే వాహనదారులు వాపోతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ రకమైన వాతావరణం ఎందుకు వచ్చింది? మైనింగ్ అధికారులు ఎందుకు రాయల్టీకి అనుమతులు ఇవ్వట్లేదు అనేది ఇది డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది. కేవలం ఏదైతే క్వారీ నిర్వాహకులకు కానీ లేదా ట్రెజర్ యజమానులకు కానీ అంటే పెద్ద పెద్ద వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ చిన్న చితకకు అంటే నామమాత్రపు కేసులు పెట్టి నామమాత్రపు జరిమానాలతో అంటే వాళ్ళ ఉన్నతాధికారులకు కేసుల వివరాలు కానీ ఒక నివేదిక కానీ ఇవ్వడానికే ఈ తతంగం అంతా జరుగుతూ ఉంది. చిత్తశుద్ధిగా లేదా వృత్తి ధర్మాన్ని అయితే మైనింగ్ అధికారులు కానీ ఎక్కడ పాటించట్లేదు. మైనింగ్ మాఫియాలో మైనింగ్ అధికారులు తమ వంతుగా చేతులు కలిపి వాటాలు పంచుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇదైతే చర్యలు తీసుకొని అంటే అక్రమార్కులను చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్. హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల పేర్లను ఈడీ ఛార్జిషీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. పద్మ, నేషనల్ హెరాల్డ్ దినపత్రిక సంబంధించి అనేక ఈ అవినీతి జరిగింది, 1 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పేసి ఏఎస్సీ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పేర్లు దాంట్లో చేర్చడంతో ఇలా కాంగ్రెస్ నేతలంతా కూడా బషీర్బాగ్లో నుండి ఈడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన పరిస్థితి, ధర్నాకు పిలిపించారు. పెద్ద మొత్తంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ప్రధాన ప్రతిపక్షం ఉంది కాబట్టి దాన్ని ఓర్చుకోలేకనే బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరు కలిసి వీళ్ళిద్దరు పేర్లు, ఏసీ అగ్రనేతల పేర్లు నేషనల్ హెరాల్డ్ పత్రిక సంబంధించిన కుంభకోణంలో వీళ్ళ పేర్లు చేర్చారని చెప్పేసి, కక్షపూరితంగా కుట్ర జరుగుతుందని చెప్పేసి తెలంగాణ ఇన్ఛార్జి నటరాజన్ చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైతుందో నటరాజన్ మాట్లాడుతున్నది, తెలంగాణ రాష్ట్రంలో పత్రికలు ఈడీ కార్యాలయంలో ధర్నా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడైనా ఎందుకంటే కావాలనే బీజేపీ ప్రభుత్వం మా పైన కక్షపూరితంగా చేస్తుందని చెప్పేసి మీనాక్షి నటరాజన్ ఈ దేశవ్యాప్తంగా చేస్తాం ధర్నా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక ఏసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ ఒక దేశంలో అనేక సందర్భాల గవర్నమెంట్ వచ్చింది, కీలకమైన పదవులు ఉన్నటువంటి వారిద్దరిని కక్షపూరితంగా బీజేపీ ప్రభుత్వం కావాలని చెప్పేసి నేషనల్ హెరాల్డ్ పత్రిక సంబంధించిన కేసులో ఇరికిచ్చి ఇబ్బంది పెడతారని చెప్పేసి ఇవాళ అన్ని ఈడీ కార్యాలయాల ముందు ధర్నా చేసిన పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమాలు తీసుకొచ్చింది, దాన్ని ఓర్చుకోలేక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రభుత్వ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని చెప్తున్నటువంటి మోదీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ నేతల పైన ఇలా కేసులు పెట్టి ఇరికిచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పి వీళ్ళకి టీ కాంగ్రెస్ నేతలంతా కూడా ఫైర్ అయిన పరిస్థితి. దానిలో భాగంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి పేర్లు ఇరికించడంతో ఇలా బీజేపీ ప్రభుత్వం డామ్ ఇలా ఈడీ కార్యాలయం ముందు ధర్నా చేసిన పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా ఇలాగనే ధర్నాలు చేస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఇలా ధర్నాకు పిలిపించిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఇలా దేశంలో ప్రధాన ప్రతిపక్షం ఉండే కాంగ్రెస్ పార్టీ దీనిగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, బీజేపీకి ఏకమే ఎక్కువ కూర్చున్న నేతృత్వంలో ఇలా కాంగ్రెస్ పై నేతలపై ఇలాంటి కేసులు పెట్టించి ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి అయితే ఇలా కాంగ్రెస్ నేతలంతా కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి. ఇలా చూసుకుని పోతే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం కాదు అన్ని రాష్ట్రాలు కూడా తప్పకుండా ఈడీ కార్యాలయాల ముందు ధర్నా చేస్తాం, రాష్ట్ర ఒక నినాదాలు చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చిన పరిస్థితి చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఈ కీలక నేతలు ఇలా దేశంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు అలా కావాలని చెప్పి ఇబ్బంది పెట్టే దిశగా ఇలా ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తున్న పరిస్థితి అని చెప్పేసి ఇలా వ్యతిరేకించిన చేయబడుతుంది.
ఇలా ఆ నేతృత్వంలో ఇలా మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఇలా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అందుబాటులో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఆ నేతలందరి ముందు నినాదాలు చేసిన పరిస్థితి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కావాలని కాంగ్రెస్ నేతలపైన కేసులు పెట్టించి ఇరికించే ప్రయత్నం చేస్తుందని చెప్తున్న పరిస్థితి ఉంది. చూడండి, నిజంగా ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుంది, నిజంగా దీంట్లో వీళ్ళ భాగస్వామ్యం ఉందా లేకపోతే బీజేపీ ప్రభుత్వం వీళ్ళు కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నా చూడాల్సిన అవసరం అవుతుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.